గైస్, నేను మీ ప్రశాంత్. సో ఇవాళ కువైట్ నేషనల్ డే ఉంది. అయితే నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి అక్కడికి వెళ్తున్నాం, సీసైడ్కి. వాళ్ళ అక్కడ పెరేడ్ ఉందట, పరేడ్. సో నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం వెళ్తున్నాం. చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. డ్యూటీ కోసం ఉన్న షూస్ వేసిన ఇవాళ కింది నుంచి వెళ్ళి మీ దాకా మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నా. ఎందుకంటే ఈ బ్లాక్లో నేను కొంచెం తెల్లగా కొడతా కాబట్టి అందుకే బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నా. బాగుంటుంది ఇది. బాగుందనా? నిజం బాగుంది. సో మేము ఉండేది ఫర్వానియా బ్లాక్ 1. మేము ఇక్కడ నుంచి బస్సులో వెళ్తాం అన్నట్టు. ఇప్పుడు స్టార్ట్ అవుతాం బస్సులో. లెట్స్ గో. ఫ్రెండ్ వస్తున్నా, అందుకోసం వెయిట్ చేస్తున్నా. టిఫిన్ చేసి సో నాకు చాయ్ను శాండ్విచ్ వచ్చింది. ఇది ఏంటో మీకు తెలిస్తే చెప్పండి. కొత్త గేమ్ ఉంది, నాకు తెలియదు దీని గురించి. ఎప్పుడైనా దోస్తులతో పెట్టుకుంటే గింతే, ఇగో అత్తున్నా అని గంట చేస్తారు. వాడుకావు కాదు, మారురా కొంచెం. ఏదన్నా ఉంటే తొందర పోదామంటే తొందర రావాలి, అయిపోయినాక పోతే ఏం వస్తుంది. ఫైనల్లీ వచ్చేసిండు అందగాడు, కువైట్ అందగాడు. హాయ్ ఫ్రెండ్స్. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. స్పాన్సర్షిప్, షవర్మా స్పాన్సర్షిప్ దొరికిండు. ఇప్పుడు నాకు షవర్మా తిని వెళ్తాం. థ్యాంక్ యూ. ఫైనల్లీ బస్ మిస్ అయింది. బస్ మిస్ కాదు, బస్సు వేరే బస్ ఎక్కినాం. ఇప్పుడు ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. చూడొచ్చు మీరు బస్సులు. బస్ వచ్చింది 21. అరే మామ, ఏంటి మామ వికలాంగుల సీట్లో కూర్చున్నావు? గోరు నొచ్చింది రా, అందుకోసమే. ఎంత గోరు నొక్కితే మాత్రం. సో ఫైనల్లీ బస్ ఎక్కినాం. మా వాడు టికెట్లు తీస్తుండు అక్కడ. ఇలా మొత్తం మా అన్న గీరుడు. ప్రపంచంలో అందరికన్నా మంచోడు ఎవరు చెప్పు మామ? అదేంట్రా మొన్న నా గురించి చెప్పావు? సో ఫైనల్లీ వచ్చినాం. సూర్యాబాయ్ నడుచుకుంటూ పోతుండు. ఈ సందులకి వెళ్ళి వాడు నడుచుకుంటూ పోవడే, ఎందుకంటే అక్కడికి డైరెక్ట్ తవ్వలేదు. ఇక్కడ నుంచి దగ్గరనే కానీ దూరమే. బ్రిడ్జ్ ఎప్పుడన్నా ఎక్కిరా మీరు? మీ జిందగీలో ఎప్పుడు ఎక్కలేదు. చూడండి, ఇట్లా ఇట్లా ఎక్కుతారు బ్రిడ్జ్. రాజీ చూడొచ్చు సముద్రం. ఎట్లుంది సముద్రం? అయితే కోవిడ్ నేషనల్ డే వచ్చిందని నేనేమన్నా అంటే సముద్రం వాళ్ళకి చెప్పిన కొంచెం తీసుకోమని. సో వాళ్ళు వెనకకి తీసుకుపోయారు. ఇంతకుముందు ఎప్పుడన్నా లేదు, ఫస్ట్ టైం నేను చెప్పినా అని, అంటే కోవిడ్కి వచ్చిన నుంచి నేను చెప్పినా అని వాళ్ళు లోపలికి వేరాలంట. సో ఇయర్స్ నుంచి చూస్తున్నా ఈ సముద్రం ఇంత ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా. ఇదేదో యుగాంతం వచ్చేలాగానే కొడుతుంది నాకు. సో మామ, నీకు ఈత వచ్చా? ఎంత ఈ కార్ చూడొచ్చు, ఎంత సూపర్ ఉందంటే. నేను ఇలా ఫస్ట్ టైం చూస్తున్న కారు. వేరే లెవెల్ ఉంది కార్. షెవర్లెట్. వావ్. చాలామంది ఇక్కడ జమ అవుతారు, అంటే ఏదో పెద్ద ఎత్తున జరిగేటట్టు ఉంది పండుగ. పోలీసులు ఫోటో వీడియో తీసుకొని పర్మిషన్ ఇస్తారు. పోలీసులు గుర్రాల మీద షో చేస్తారు మంచిగా. ఇక్కడ ఫ్రీగా భోజనాలు పెడుతురు. సో ఇక్కడ పోలీస్ షో నడుస్తుంది. ఇలా ఆర్మీ షో, ఇక్కడ ఆర్మీ షో నడుస్తుంది. కువైట్ ఆర్మీ షో. ఇదేమో ట్రాఫిక్ పోలీస్ అన్నట్టు. కువైట్ ట్రాఫిక్ పోలీస్, బైక్స్, కార్స్. నా లైఫ్లో ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా రాకెట్ లాంచర్లు. ఫైనల్లీ నేను చూసిన. సో ఇవన్నీ ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నా రియల్గా. ఇప్పుడు ఫైనల్లీ రాకెట్ లాంచర్ చూస్తున్నా. ఇదే ఎట్లుంటే మన ఇండియన్ ఆర్మీ ఇంకెట్లుంటుంది ఆలోచించుకోండి. ఇవన్నీ ట్యాంకర్స్. ఏం ఫీల్ ఉంది మామ? సూపర్ ఉంది, వేరే లెవెల్ అనిపిస్తుంది వీడికి వస్తే. దీని లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ గేట్స్ ఉన్నాయి. 5 KD అంట ఒకటి టికెట్. దీని లోపలికి వెళ్ళి పక్కన ఫొటోస్ దిగాలంటే ఒక్కళ్ళకు 5 KD తీసుకుంటారంట. సో మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి
మనం బ్యారికేడ్స్ నుంచి బయట నుంచి చూస్తున్నాం అన్నట్టు. ఇట్స్ ఓకే. ఈవెంట్ అంటే ఇది మామ ఫస్ట్ టైం చూస్తున్నా, వేరే లెవెల్ ఉంది. పతంగిలు ఎగిరేయాలంటే హైదరాబాద్లో తర్వాతనే రే భయ్ ఎవరైనా ఎగిరేసి. ఇంకొక చూడండి ఎంత మంచిగా ఉందో. సో ఫైనల్లీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. మస్తు ఉంది అంటే పీరియడ్ అంటారు కదా, పెరేడా ఏమంటారు, పెరేడ్ కదా, పెరేడ్ చాలా బాగుంది. సో చాలా ఎంజాయ్ చేసినాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ మీరు అందరూ ఈ వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటూ మీ ప్రశాంత్.